రక్షణ ఒక సొంత గృహాన్ని పొందనేసే పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొందుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక 10 నిమిషాలు అందరూ విశ్వాసంతో దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చిన్న కేక్ కటింగ్ దేవుని కృపలో మందిరం సంవత్సర కాలం అయిందని ఒక సందర్భం. అలాగే మా పెళ్లి రోజు 3 నుండి దేవుని కృపలో 4లో అడుగు పెట్టాం. అలాగే మా చిన్నమావయ్య గారు వాళ్ళు ఎన్నో తెలియదు కానీ దేవుడు వారి కొరకు దేవుడు వారిని కూడా ఆశీర్వదించుగాక. దేవుడు నలుగురు కలిసి కేక్ కట్ చేస్తుండగా చిన్న పాట పాడుతుండగా దేవుడు కనపడతాం. పాట టైం అవుతుంది రాదా స్టార్ట్ చేస్తా ఏదో హల్లెలూయా. మరి దేవుని కృపలో మందిర విషయమే కానీ మా కుటుంబ క్షేమం కోసం అందరూ చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళ ఉంచండి. ప్రార్థన మరి చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతులు మా పరలోక నిఘనమైన నామానికి నిబంధనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చిన్న కుటుంబాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చిన్న సంఘాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. యువతను తెచ్చిన మందిరాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. నీ కృపలో నీ నామంలో మీరు జ్ఞాపకం చేస్తున్నాడు అయ్యా. ఇంతవరకు నీ దైవాన్ని కృపలో కాపాడుతూ వచ్చాదని నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుల శాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దర్శనాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆరోగ్యవంతులుగా చేయి, శక్తివంతులుగా చేయి, బలవంతులుగా చేయండి. వీళ్ళు మీరు ఆశీర్వదించండి అయ్యా. మీ కాపులను భద్రత ఇచ్చేయండి అయ్యా. మీ కవిట్లో ఉంచిన ఆయన ఈ వదని చిన్న కుటుంబాన్ని చిన్నప్పటి చిన్న చేతులకు అప్పిస్తున్నాం. మీ నామంలో దీవించి ఆశీర్వదించండి అయ్యా. అనేక ఆత్మలు పట్టబట్టాలి సహాయం చేయండి అయ్యా. అనేకులనైనా మీరు తీసుకురండి అయినా మీ మందిరం పట్టాలని ప్రతి మీ తోడుకురండి అయ్యా. అనేకాలు రక్షించబడాలి సహాయం చేయండి అయినా. అనేక సత్యాన్ని ఎదుగు తెలుసుకుని బిడ్డగా సిద్ధపరచండి అయ్యా. మీ ఉపకారాలు జరిగించండి అయ్యా. ఇది రెండు సంవత్సరం నుంచి సంవత్సరం ఆశ్రాంతం మీ ధైర్యం నీ కృపలో కాపాడుతూ వచ్చేదాన్ని ఎన్నిస్తుంటారైనా సంవత్సరం మనం మరదయాకి ధనం చేసేదాన్ని ఎన్నిస్తుంటారైనా దర్గాసులుగా సంపూర్ణానికి దయచేయండి అయ్యా. మీకు మన బహుగా వాడబడి బిడ్డగా సిద్ధపరచనైనా అయ్యా. ఇది సంతోషం మీకు జ్ఞాపకం చేసుకోండి అయ్యి. ఆరోగ్యవంతులుగా చేయి, శుద్ధవంతులుగా చేయి, బలంతులుగా చేయి, దర్గాసు తెచ్చి మానవులు వయస్సును జ్ఞానమందులు భక్తి విజయంలో వద్దులే బిడ్డగా సిద్ధపరచు. తండ్రి ఇచ్చిన కుటుంబాన్ని కలిగిన సమస్తాన్ని నీ చేతులుగా అప్పగిస్తున్నాం. నీ నామంలో దీవించి ఆశీర్వదించండి. నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. దేవుని సన్నిధిలో కానుకలు అర్పిస్తూ దేవుని నామాన్ని కనపడతాం. అందరూ ఒకసారి లేచి నిలబడండి. త్వరగా మనం ఎంత స్పీడ్గా ఉంటే అంత త్వరగా కిందకి వెళ్తాం. దేవుడి కృపలో మరి కానుకలు అర్పిద్దాం. దేవుని సన్నిధిలో మీ హృదయపూర్వకమైన కానుకలు ప్రభు సన్నిధిగా అర్పించండి. పరిచయార్థమే దేవుడి సేవార్థమే దేవుడిని కనపరచండి. పాటలు భూషయ్య గారు పాట దేవుడిని కనిపిస్తారు. నీవు ఉండలేవయ్యా ఆరాధ
యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా. హల్లెలూయా. చేతులెత్తి చెబుదాం హల్లెలూయా. కానుకలో ప్రార్థన చేస్తూ దేవుని కనపడతాం. ఈ ప్రార్థన దానిలో ప్రచురిస్తున్నాయి గారు మనకు నిమిత్తం ఇచ్చిన ప్రార్థన చేస్తారు. ప్రార్థన పరిశుద్ధుల ఈ ప్రేమ నామం బట్టి స్తోత్రాలు 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 కలవరి ద్వారం అనే మందిరాన్ని స్తోత్రాలు స్తోత్రాలు దైవసేవకుని బట్టి కుటుంబాన్ని బట్టి కృతజ్ఞత స్తోత్రాలు 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 నాయన నువ్వు చూపిన కృప కొరకై కృతజ్ఞత స్తోత్రాలు నాయన గత సంవత్సరం అంతా నీ దయలో నీ కృపను కాపాడుతూ వచ్చావు స్తోత్రాలు స్తోత్రాలు నాయన కృతజ్ఞతగా ఈ రోజునైనా ఆరాధించడానికి ఇచ్చిన ప్రేరేపణ బట్టి కుటుంబం బట్టి స్తోత్రాలు నాయన ఆరాధన జయకరంగా జరిపించాలని స్తోత్రాలు ప్రభా అయా ప్రియ బిడ్డలనైనా విశ్వాసంతో ప్రభా నీ సందులనైనా గుబిలిపిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీ స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలనైనా చేతుపురం రెగ్యులేషన్ దీవించి ఆశ్రయించాలనైనా గర్భపురం గోపురం దీవించి ఆశ్రయించాలైనా వ్యాపారం దీవించి ఆశ్రయించాలనైనా ఉద్యోగం దీవించి ఆశ్రయించాల ప్రభా అయ్యా నీ సందులో గుప్తిపునైనా ఆకాశపు వాకులు చెబుతారన్నావయ్యా కటదా దీవుని కుమరిస్తాను వాగ్దానం చేస్తావునైనా చాచిన ప్రతి హస్తాన్ని ప్రభా నున్నట్లుగా దీవించి ఆశ్రయించాల ప్రభా అహింపంచుకోండి నాయన దైవలిగిన యేసయ్యాని కొందనాలు ఈ కలవరి ద్వారా ప్రార్థన మందిరాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా సంఘపనాలు విశాలపరచడం నాయన అనేక నూతనాత్మ తీసుకోండి ప్రభా నూతన సంవత్సరంలో నాయన నూతనంగా జరిగించండి ప్రభా మీరు మహింపరచుకోండి నాయన నువ్వు గణపరచుకోండి ప్రభా నూతనంగా జరిగించిన మహింపరచుకోమని ప్రతి కుటుంబాన్ని అండారుగా దీవించి ఆశ్రయించమని యేసు పరిశుద్ధులను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. అందరూ ఒకసారి కూర్చొని అందరూ కూర్చొని చిన్న ప్రార్థన ముగింపు ప్రార్థన చేద్దాం. ఒకసారి కూర్చొని దేవుని కృపలో రేపు ఉదయాన్నే 10 గంటలకి మళ్ళీ స్తుతి ఆరాధన ప్రార్థన ఉంటుంది. దేవుని కృపలో వీలు కలిగిన ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిని అందరూ భయపడి ప్రభు సన్నిధికి రండి. అలాగే వచ్చే నెలలో మే నెలలో అయ్యప్ప నగర్లో మీటింగ్ పెట్టాలని ఒక ఆలోచనలో ఉన్నాం. ప్రభు మాట్లాడి సహాయం చేయాలని గొప్ప వారిని ప్రార్థించండి. అదే మే నెలలో గోగులపురంలో కూడా ఒకరోజు దేవుని సన్నిధిలో సువార్త కూడిక ఏర్పరచాలని అనుకుంటున్నాం. ప్రార్థించండి. మరి జూన్ నెలలో దేవుని చిత్తమైతే జంగాలపల్లి చంద్రగూడెం 2 ప్రాంతాలకి ఒకసారి ఒక రోజున దేవుని సువార్తను ప్రకటించాలి. పూర్తిగా అన్ని ప్రాంతాలవి మీరు ప్రార్థించండి. దేవుని కృపలో దేవుడి విధంగా మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ వందనాలు జ్ఞాపకం చేసుకోండి. ఈ కృపా బాహుల్యాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. అయా ఎందరైతే నీ సన్నిధికి ఈ రోజు నాయన అయా ఇది దేవుని సన్నిధిని ఇక్కడ దేవుడు ఉన్నాడని ఎందరైతే నమ్మి వచ్చారో వారందరూ యేసు నామమున అద్భుతాలు చూచుదురు గాక. దాసునిగా ప్రార్థిస్తున్నాను. గొప్ప కార్యాలు అందరి ఎడల జరిగించండి. ఎవరు ఏ అవసరంతో వచ్చారు, ఏ అక్కర్లో ఉండొచ్చారు, ఏ సమస్యలో ఉండొచ్చారు, ఏ రోగంతో వచ్చారు నాయన ఆ సమస్యలు రోగాలు నాయన దెయ్యాలు నజుడకు యేసు నామమున లయమగును గాక. అందరికీ విడుదల విమోచన ప్రభువా క్షేమాన్ని ప్రకటిస్తున్నాం. నీ నామమున ప్రభువా ప్రవచిస్తున్నాను. ప్రభువా నీ కృపలో ప్రతి ఒక్కరికి దీవెన ఆశీర్వాదాలు దయచేయండి. మేలే అనుగ్రహించి కీడులన్నీ తొలగించయ్యా. ఉదయకాలం అలా ఇప్పుడు నాయన ఎంతో ఘనంగా జరిగించావు. రేపు ఉదయకాలంలో కూడా నీ కృపలో ఘనంగా జరిగించు. అయా జీవము కలిగిన దేవుని సహవాసాన్ని నాయకుడిని ప్రభువా మీరు బలపరచండి. వాడుకుంటున్నందుకు వందనాలు. అయా ఇంకా సహవాసాన్ని విస్తరింపచేయండి. అయా సహవాస సరిహద్దులు యేసు నామమున విశాలపరచబడును గాక. అయా సావుకును దీవించండి. అయా కూడి చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని అయా తండ్రి క్షేమంగా మళ్ళీ అయా అందరికీ నాయన తగిన అయా ప్రయాణం సౌకర్యం నాయన అందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళారన్న వార్త ఆ వార్తను బట్టి నాయన సంతోషించినట్లుగా ప్రభు నీ సన్నిధిలో ప్రభు మేము స్తుతించినట్లుగా అందరికీ ప్రభునిచ్చి ఆశీర్వదించమని అయా వాక్యం ద్వారా నాయన అందరినీ బలపరిచావయ్యా. అయా ఇంకా బలమైన వాక్కుల ద్వారా అయా మమ్మల్ని ఇంకా బలపరచండి. ఈ సన్నిధిలో ముందుకు నడిపి
నడిపించి ఆశీర్వదించమని, ఎందరైతే నాయన ఆర్థికంగా ప్రత్యక్షంగాను పరోక్షంగా అయా ప్రభా పనుల విషయంలోనూ ప్రోత్సహించారో, అయా పరిచయం చేసి నామాన్ని ఘనపరిచారో, సహకరించారో వారందరి విషయమై ప్రార్థిస్తున్నాను. అందరికీ దీవెన కలుగును గాక. అందరి మీద నీ సన్నిధి కాంతి యేసు నామమున ప్రకాశించును గాక. అందరికీ సమాధానమే కలుగును గాక. మేలు చేయమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. గట్టిగా ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడును గాక. ఈ రాజ్యం మాకు వచ్చును గాక. ఈ చేత పరలోకమందు ఎలాగో భూమి నెరవేర్చబడును గాక. మీరు మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయండి. మరోస్తరు మేము క్షమించిన ప్రకారం మరో క్షమించండి. మమ్మ శోధనకి ఏకాదశం తప్పించండి. రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. గట్టిగా ఆమేన్, ఆమేన్. దీవెన చిరంజీవి గారి అందరూ కళ్ళు మూసుకోండి. దీవెన తీసుకోండి. తోడుగా ఉండు, ఆశీర్వదించి మహిమ పొందును గాక. యేసు రక్తమే, గట్టిగా యేసు రక్తమే, సిలువ రక్తమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. అందరూ సహనం కలిగి ప్రభు సన్నిధిలో ఉన్నారు. త్వరగా అందరం బయలుదేరి దేవుని సన్నిధిలో కింద భోజనాల ఏర్పాట్లు ఉన్నాయి. అందరూ చక్కగా భోజనం చేయండి. ప్రార్థన చేయించుకున్నాక బయలుదేరండి. భోజనం చేశాక ప్రార్థన చేస్తాను, సరేనా? త్వరగా లేకండి. త్వరగా మీకోసం సిద్ధపరిచారు. త్వరగా టైం దాటిపోతుంది. అందరూ తీసుకోకండి. మెట్ల మీద జాగ్రత్త. పిల్లలను తీసుకుని అమ్మ నాన్న దగ్గర కూర్చోబెట్టి సరే, నాకు తెలీదులే ఎవరిని. ఆడు జరుగు నుంచుందులే కానీ. Felipe.